ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బాలకృష్ణ గారు తెరంగేట్రం చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహానుభావులు పెద్దలు అందరూ కూడా వెళ్ళారు, ఆయన సత్కరించుకున్నారు. చాలా గ్రాండ్గా ఈవెంట్ జరిగింది. కానీ అందులో ఒక వెలితి కనిపిస్తుంది, మన జూనియర్ ఎన్టీఆర్ గారు లేకపోవడం. జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఎక్కువగా టూర్స్కి వెళ్ళడం విత్ ఫ్యామిలీస్ ఇవి చూసాం, కానీ దైవ దర్శనాలని ఇప్పటివరకు పెద్దగా చూడలేదు. బట్ ఏంటో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక పంచకట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా బిజీగా ఉన్నారు దైవ దర్శనాలతో. కొంతమంది అంటున్నారు బాలకృష్ణ గారి ఈవెంట్ని స్కిప్ చేయడం కోసమే ఇలా వెళ్ళారు అని. నిజాలు దేవుడికి తెలియాలి. మీరేం చెప్పారు? అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ గారి సినిమా స్టార్ట్ అయింది. ఆ షూట్లో భాగంగా సరదాగా వీళ్ళు మాట్లాడుకుంటుంటే కర్ణాటక సైడ్ అది ఉంటుంది ఇది ఉంటుంది అని వాళ్ళు బోల్డ్ అని మాట్లాడుకుంటారుగా. ఆ క్రమంలో అవునండి మా అమ్మకు ఒక మొక్కు ఉండేది కేశవనేతేశ్వర టెంపుల్లో, ఎప్పుడో అంట వాళ్ళమ్మ ఎప్పుడో చిన్న మొక్కు ఉంది. తర్వాత తను ఇంకెప్పుడు తీర్చుకోవాలా, కాలక్రమేణా చెప్పండి నేను హస్బెండ్ చనిపోవడం జరిగింది అండ్ తర్వాత ఇంకేవేవేవో అంత ఇంకా కుదరలా, అలా ఉండిపోయిందని చెబితే అది భలే ఉంటుందండి టెంపుల్, మూడిగల్ దగ్గర ఉంటుంది, కేరడి ప్రాంతం. కానీ భలే టైంకి గుర్తు చేసావు, దీని గురించి బాగా అవగాహన మన రిషబ్ శెట్టికి ఉంది అని ఆయన చెప్పుకొచ్చాడు. ఎందుకు రిషబ్ శెట్టికి ఉంది అంటే, రిషబ్ శెట్టికి కొంచెం ఆయన ఇంతకుముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కన్నడలో తప్ప ఇంకా ఏ లాంగ్వేజ్లోనూ పనిచేయను అని. అట్లాగే ఆయనకు దైవభక్తి చాలా ఎక్కువ. ఈవెన్ కాంతారా చేసినప్పుడు కూడా ఆ వాయిస్లో మీరు అనుకరించకండి, అలా అనకండి, అది దేవుడిది అని కూడా చెప్పుకొచ్చాడు. ఆత్మావలోకనం చేసుకున్నాడు. ఎక్కువ టెంపుల్స్ మన రోజుకి ఎలాగైతే తిరుమల టెంపుల్ అంత ఫ్రెండ్లీయో, రిషబ్ శెట్టికి అక్కడ ఉన్నటువంటి పురాతన టెంపుల్స్ అన్నీ కూడా బీభత్సమైన ఫ్రెండ్లీ. పైగా శివుడు టెంపుల్స్ అన్నీ క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. ఇది కూడా కేరడి టెంపుల్ మూడిగల్లు కొంచెం లోపలికి ఎక్కడికో ఉంటుంది, కేవ్, వాటర్ వస్తే ఆ వాటర్లో నుంచి వెళ్ళి శివలింగం కూడా చిన్నగానే ఉంటుంది. వాతావరణం వర్షాకాలం చాలా బాగుంటుంది. కూర్గ్ కానీ చిక్మంగళూరు కానీ కర్ణాటక ప్లేసెస్ ఇది కానీ నిజంగా ఈ టైంలో నిజంగా చాలా బాగుంటాయి. ఇది సంగతి. ఇప్పుడు ఏమైంది, ఒకసారి రిషబ్ శెట్టిని కనుక్కుంటా. రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా అంత ఖాళీగా ఏం లేదుగా, ఈ పనిలో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ ఏమన్నా ఖాళీగా ఉన్నాడా? ఆయన కూడా బిజీగానే ఉన్నాడు. అటు ప్రభాస్ సినిమా, ఇటు ఎన్టీఆర్ సినిమా, ఇలా. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడో అనుకొని సరే వర్షాకాలం చూసుకుందాంలే అని అనుకున్నారు. వర్షాకాలం రానే వచ్చిన తర్వాత ఒక మంచి డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. ఆ టైంలో ప్రణతి ఖాళీగా ఉండాలి, వీళ్ళ పిల్లల్ని కూడా 2-3 రోజులు స్కూల్ మానిపించుకోవాలి. ఇన్ని సెట్ చేసుకొని ఒక వారం డేట్లు 5 డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. ఎప్పుడో అనుకోకుండా బాలయ్య గారి 50th బర్త్డే ఈవెంట్ ఇక్కడికి వచ్చింది. ఎంత బాగా చెప్తారు విజ్ఞాన్ గారు మీరు. మీకు ఏదైనా నచ్చితే అనుకోకుండా ఏది ఏమైనా ఏంది కాదన్న బాబాయ్య పెద్దనాన్నగారు బాబాయ్య కదా. అవును. ఓకే, ఆయన ఒక గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతుంది. మరి అని అనుకుంటే చిరంజీవి గారికి 100 పనులు ఉంటాయి, రామ్ చరణ్ గారికి 100 పనులు ఉంటాయి, బన్నీ గారికి 100 పనులు ఉంటాయి. వీళ్ళు వెళ్ళలేరా చేయలేరా? వీళ్ళందరూ అన్ని పనులు కుదించుకుని పక్కన పెట్టుకుని ఆ ఒక 1-2 ఆసుకోవడం వస్తే నీకు 100 ఉండొచ్చు. మీరు చాలా సందర్భాల్లో ఒక మంచి మాట చెప్తూ ఉంటారు, ఫ్యామిలీ అన్నాక 100 గొడవలు ఉంటాయి. ఎస్ ఉంటాయి, మీ ఇంట్లో ఉంటాయి, మా ఇంట్లో కూడా ఉంటాయి. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం అబ్సెంట్ అవ్వకూడదుగా, అవును, ఒప్పుకుని తీరాల్సిందేగా. అది పట్టు మానేసి అనుకోకుండా ఎట్లా అంటారు మీరు? అనుకోకుండా అంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్, అది పోస్ట్ పోన్ చేయాలి. అప్పుడెప్పుడో తీరని మొక్కు 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో పాపం తీరింది. ఒక్క రోజుకి ఏం కాదు, ఏది ఏమైనా ఈ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకసారి అనేది చెప్పుకో. అందరూ అంటున్నా అమ్మగారికి చెప్పేది ఏంటంటే, అమ్మగారికి ఎప్పుడో తీరని మొక్కు మళ్ళీ 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో కుదిరింది. ఇప్పుడు స్కిప్ చేస్తే ఇంకెన్ని నెలలకు కుదురుద్దో, ఒక్కరోజు స్కిప్ చేస్తే ఏం కాదు అని. అండ్ ఈ ఈవెంట్ ఒక విడత కాదు, 2 విడతల్లో జరుగుతుంది. మళ్ళీ ఏపీలో కూడా చేస్తున్నారు 20వ తారీఖు 22వ తారీఖు. అప్పుడు పోవచ్చు కదా, తప్పే ఉంది. దీని మీరు అన్నారు, ఓకే చూద్దాం. అలా ఆ విధంగా అంటున్నా. ఇది అంటే ముగిసిపోయిన ఈవెంట్ కాదు. ఎన్టీఆర్ శత దినోత్సవాన్ని ఎలా అయితే దఫాలుగా నిర్వహించారో, బాలయ్య గారి 50th ఈ సన్మానోత్సవాన్ని కూడా 2 దఫాలుగా విడదీశారు. ఇటు తెలంగాణలో పెట్టారు, అటు ఆంధ్రాలోనూ ప్లాన్ చేశారు. అటు వెళ్తారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. పాపం వర్షాల వల్ల రాలేకపోయాడు.
మరి రావచ్చు కదా, ఒక్క అడుగు ఏమైంది అనలేకపోయారు ఆయన్ని. నెక్స్ట్ అంతే, పవన్ కళ్యాణ్ గారు రాలేదు, ఈయన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ అలాగే బన్నీ రాలేదు, యాక్చువల్గా ఆహ్వానం అందింది కానీ రామ్ చరణ్ రాలేదు, చిరంజీవి గారు వచ్చారు కాబట్టి. ఇది ఓవరాల్గా జరిగింది. అండ్ ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అనేది పక్కన పెట్టుకుంటే ఎన్టీఆర్ గారి మీద నిజంగా పని ఉండే రాలేదు. ఈ ఈవెంట్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు మనకి ఏం ఎలగబెట్టారు అనేది మాట్లాడుకోండి. రాని వాళ్ళని వదిలేద్దాం ఎందుకు. ప్రభాస్ రాలేదు అడుగుతున్నారా, మహేష్ బాబు రాలేదు అడుగుతున్నారా? యాక్చువల్గా రావాలి, కరెక్టే, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. అదే, అంతకుమించి ఇంకేం చెప్పాలి. అంటే సడన్గా ఏదైనా అయ్యి ఇప్పుడు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడితే చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడి, మాకు ఒకప్పుడు పాత హీరోలకి గొడవలు ఉండేవి కాదు ఫ్యాన్స్ మధ్యలో. అప్పుడు ఆ మీడియా ఈ మీడియా సోషల్ మీడియా ఏం లేదు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అందరూ కొట్లాడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ప్రతి ఫ్యాన్స్ మీరేదో కొట్లాడుకుంటారు కానీ మేమేమందరం ఒకటే. బాలయ్య గారు ఎప్పుడు మా ఇంట్లో ఏ వేడుకున్నా నేను ఆయన పిలుస్తాను, ఖాళీ ఉంటే తప్పకుండా వస్తాడు. అండ్ ఇంకోటి మా హీరో తరం అందరం కూడా చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ అందరం కూడా మేము సంవత్సరానికి ఏదో సందర్భంలో 7-8 నిమిషాలు కలుస్తూ ఉంటాము. అంటే పొరపాటున ఒకరి మధ్యలో ఒకరికి ఏమైనా పొరపొచ్చాలు ఉన్నా సరే ఆ ఈవెంట్ వేడుక పైన సమసిపోతాయి. అలాగే రాజశేఖర్ గారు వచ్చారు, మోహన్ బాబు గారు వచ్చారు, మంచి మంచి మాటలు చెప్పారు. మాకు ఏమీ గొడవలు, మేమందరం ఒకటే, చాలా బాగున్నాం, హెల్తీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఈ విషయాలని కదా మనం తీసుకోవాలి. ఇది తీసుకుంటే ఫ్యాన్స్లో గొడవలు ఉండవు. చిరంజీవి గారే సద్దుమణికి చెప్పినట్టుంది, అంత చక్కగా ఉంటుంది, మంచి వాతావరణం. ఇవన్నీ వదిలేసి మళ్ళీ గొడవకు సంబంధించిన అంశాల గురించే డిస్కస్ చేస్తాం. రాలేదంటే రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ కొట్లాడుకుంటారు. అదేదో చిరంజీవి గారు చెప్పిన మాటలు తీసుకుంటే ఫ్యాన్స్ అందరూ ఎంత హాయిగా ఉంటారు. అది సంగతి. సో తనకి నిజంగా కుదరలో ఎప్పటిదో మొక్కు ఇది. ఆ టైంకి ప్రణతి డేట్స్ కుదించుకుంది, ఆమె పనులన్నీ మానేసుకొని. వీళ్ళ అమ్మగారన్నా ఏమన్నా ఖాళీకి కూర్చునే గృహిణి కాదు, ఆవిడకు కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి, ఆవిడ కుదించుకుంది. రిషబ్ శెట్టి డేట్స్ ఇచ్చాడు, ప్రశాంత్ నీళ్ళు డేట్స్ పెట్టుకున్నాడు, ఎన్టీఆర్ డేట్లు ఖాళీ పెట్టుకున్నాడు. ఇవన్నీ ఖాళీగా పెట్టుకొని షూట్కి ఏమి ఇబ్బంది లేదు మనం వెళ్ళొచ్చు అనుకుంటేనే వీళ్ళు ఆ ప్రయాణం పెట్టుకున్నారు. అది కూడా చాలా పెద్ద ఎక్కడెక్కడికో వెళ్ళాలి, కేవ్లో కొంచెం సాహసంతో కూడినటువంటి ప్రయాణం. పైగా రిషబ్ శెట్టి వల్ల ఆయన ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ చక్కగా చూసుకున్నారు, గబగబ దర్శనం అయింది, అన్ని పనులు అయిపోయాయి. సో ఇలా నీట్గా వెళ్ళారు, నీట్గా వచ్చారు. ఈ టైంకి ఇది జరిగింది. పైగా ఇదేంటి, వర్షాకాలమే వెళ్ళాలని ఉంది, అనుకోకుండా అంటున్నాం. డేట్లు కుదరడమే ఒక ఎక్కువ, పైగా టైంకి వర్షం కూడా పడుతుంది. ఆ సిగ్నల్ అప్పుడే బాగుంటాయి. నువ్వు ఇంకో రోజు పెట్టుకుంటే ఆ టైంకి వర్షం పడదు, పోను వర్షాకాలం పోతే ఎండాకాలం పోలేవు, ఉంటాయి బోల్డ్. సో అలాంటి రీజన్స్ వల్ల రాలేదు అంతే. వచ్చిన గురించి మాట్లాడుకుందాము, రానోళ్ళు కూడా వదిలేద్దాం అంటారు. వచ్చిన గురించి మాట్లాడుకుంటే మంచి మంచి సందర్భాలు ఉన్నాయి, ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.